అసోసియేషన్ వాళ్ళు అండ్ రక్షాసన్స్ తను రిక్వెస్ట్ చేసిన సందర్భంగా మా ఫ్యామిలీస్కి మనం హెల్త్ చెకప్ చేస్తున్నాం. ఏంటో క్యాన్సర్ స్క్రీనింగ్, తర్వాత హార్ట్, తర్వాత గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా టీచ్ చేస్తారు. ఇందువల్ల రెండు కూడా ఒక్కోటో 2-3 కోట్లు ఉన్న వ్యాన్లు అండ్ ఆల్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో డిజిటల్ మ్యామోగ్రఫీ, ఎక్స్రే, తర్వాత ల్యాబొరేటరీ టెస్ట్లు, అల్ట్రాసౌండ్, ఎవ్రీథింగ్. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ మనకు కలిపి ఇయర్లీ ఒకసారి కూడా చెక్ చేయించుకుంటే పొద్దున్న ఫ్యూచర్లో కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే ఏమైనా ఉంటే మీకు ఆరోగ్యశ్రీ ఉంటే మన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో కానీ ఇలా స్వతంత్ర హాస్పిటల్లో కానీ క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ట్రీట్మెంట్ చేస్తున్న ఆస్కారం ఉంటుంది. మీకు అన్ని ట్రీట్మెంట్లు కూడా ఏది కావాలన్నా సరే ప్రపంచంలో ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అవైలబుల్ రాజమండ్రి, మెయిన్లీ మన 3 హాస్పిటల్లోనూ. అండ్ రోబోటిక్ సర్జరీ కూడా అవైలబుల్ ఉంది, ఇంక్లూడ్ పెట్ స్కాన్ కానీ ఎనీథింగ్. అందువల్ల సురక్షితంగా మీరు ఎగ్జామ్ చేయించుకుని మీ పరీక్షలు చేయించుకుని డాక్టర్ కూడా నిష్ఠామైన డాక్టర్ ఉన్నారు, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యం ఉంటే రాజమండ్రి ఆరోగ్యం ఉంటుంది, రాజమండ్రి ఆరోగ్యంగా ఉంటే రాజమండ్రి ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ డాక్టర్ గారు అందరికీ నమస్కారం. అది వెంకటేశ్వరరావు గారు ఒక 10 రోజుల క్రితం వచ్చి ఇలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన సౌండ్ అండ్ లైట్స్ అసోసియేషన్కి మెడికల్ క్యాంప్ చేద్దాం. అది యాక్చువల్లీ చాలా చక్కటి ఆలోచన ఆయనకి రావడం. అంటే ఆయనకి మీ అసోసియేషన్ వాళ్ళందరి మీద ఎంతటి అభిమానం, ప్రేమ ఉందనేది ఆయన అడిగిన రిక్వెస్ట్లో నాకు బాగా తెలిసింది. సో ఈ షార్ట్ స్పాన్లో కూడా మేము ఇమీడియట్గా అరేంజ్ చేయడం అనేది జరిగింది. భాస్కరరావు గారు చెప్పినట్టు ఈ స్క్రీనింగ్ అనేది ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతో ఉపయోగం. అంటే మనం ఈ సంవత్సరం ఐడెంటిఫై చేసినవి లేదా చేయాల్సినవి అది సీరియస్గా నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై ఇయర్ కానీ ప్రతి ఇయర్ మనం కన్సిక్యూటివ్గా చేయించుకోవడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా లక్షణాలు ఏమైనా ఉన్నా ముందే బయటపడి ఎర్లీ స్టేజ్లో కానీ మొదటి దశలో కానీ గుర్తించి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ క్యాన్సర్కి సంబంధించే కాకుండా ప్రతి స్పెషాలిటీకి, సూపర్ స్పెషాలిటీకి అన్ని వైద్య సేవలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో అవన్నీ మీరు సద్వినియోగపరచుకోండి. దాంతోపాటు చుట్టుపక్కల మండలాల వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. నెక్స్ట్ టైం మేబీ వాళ్ళ మండలాల దగ్గర కూడా కొంచెం క్రౌడ్ని గ్యాదర్ చేసి పూల్ చేసుకుంటే మనం అక్కడ కూడా వచ్చి ఇదే ఫెసిలిటీ అందజేయచ్చు. అంటే మీరు రాజమండ్రి దాకా రావాల్సిన అవసరం లేదు. మేబీ వేరే మండలాలకు కూడా అన్నీ అందుబాటులో వెంకటేశ్వర గారు చెప్పారు ఇందాక 3-4 మండలాలు కలిపి చేయడం కూడా అది కూడా మంచి ఆలోచన. సో ఈ ఫెసిలిటీ అనేది ఈరోజు అందరూ యూజ్ చేసుకుని ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. అంటే ఒకటేమో కార్డియాక్ స్క్రీనింగు, మనకి కార్డియాక్ సిటీ స్కాన్ ఉన్నాయి. అందువల్ల కార్డియాక్ యాంజియోగ్రామ్ చేయించుకుంటే ఫ్యూచర్లో మనం వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం ముందే గుర్తించవచ్చు. హార్ట్ వర్క్ను, తర్వాత బ్రెయిన్ వర్క్ కూడాను, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కూడా మన డిజిటల్ మ్యామోగ్రఫీ ఉంది, ఆ మ్యామోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. రీసెంట్గా గోదావరి సిటీ స్కాన్ పైన వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అబౌట్ ది మనం హార్మోన్స్, తర్వాత నాట్ ఓన్లీ హార్మోన్స్ ఇంక్లూడింగ్ ది జీన్స్ టెస్ట్. ఫ్యూచర్లో వచ్చి డిసీజెస్ కూడా ఒకళ్ళ ఫ్యామిలీలో ఒకరికి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళు ఎంతో రిస్క్ ఉంటారో కూడా తెలుసుకునే ఆస్కారం ఉంది. అది 1వ తారీఖున స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్టు. అందువల్ల డెఫినెట్గా మీకు అన్నీ మంచి జరుగుతుంది, చేసుకోండి. థ్యాంక్ యూ. ది రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని, వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు వెంకటేశ్వరరావు, సత్య సౌండ్స్ రూపా సప్లైస్. నేను గత కొన్ని రోజులుగా ఈ ఉచిత మెగా వైద్య శిబిరం మా అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం కోసం ఏర్పాటు చేయాలని నా మనసులో సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చిన తడుగానే జిఎస్ఎల్ భాస్కరరావు దగ్గరికి నేను వెళ్ళి ఆయన అడిగిన వెంటనే తప్పకుండా చేయి వెంకటేశ్వరరావు, అది అందరికీ పనికొచ్చేది అని చెప్పేసి 1 వెహికల్ అడిగాను నేను. ఆయన 2 వెహికల్ ఇచ్చి డాక్టర్లని 25 మంది స్టాఫ్ పంపిస్తున్నారు. 25 మంది 50 మంది స్టాఫ్ని పంపించి ఈవేళ చాలా విజయవంతంగా చాలామంది సభ్యులకి ఉపయోగకరంగా ఉంటుందని. మా వ్యాపారం ఎప్పుడు కూడా చాలా టెన్షన్లతోటి, చాలా కష్టాలతో కూడుకున్న పని. మిగిలిన వాటికంటే మేము మైక్ లైటింగ్ అసోసియేషన్ వాళ్ళు బాధలు పడే చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలి అంటే
మా రాత్రులు పగలు కష్టపడి పనిచేయడం ఒక ఒత్తి అయితే దాన్ని మళ్ళీ మేము ప్రజల్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆపరేటర్ గారిని గబుక్కని జనరేటర్లో డీజిల్ నలపడి జనరేటర్ ఆగినా సరే అక్కడ మాకు డబ్బులు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పైగా మమ్మల్ని చాలా మాటలతో దూషించే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే సౌండ్ కానీ ఒక పబ్లిక్ మీటింగ్ చేసేటప్పుడు ఆ మీటింగ్లో సౌండ్ ఎవరో పబ్లిక్ జనం వచ్చి ఏదో వైర్ తన్ని పొరపాటున ఆగినా ఆ ప్రభావం కూడా మా మీద పడుతుంది. అని చేత ఎప్పుడు ఒక పెళ్లి చేయాలి అంటే ఆ పెళ్ళిలో ఎన్ని కష్టాలు ఉంటాయో ప్రతి వాళ్ళకి తెలుసు. ప్రతి ఆ పెళ్లి పెద్దకి తెలుసు. ఎంత కష్టపడాలో, ఎంత తిరగాలో, 2 నెలలు 3 నెలలు పెట్టి పని చేస్తుంటారు. కానీ వాళ్ళు మాకు కాంట్రాక్ట్ రూపంలో మాకు ఒకసారి అప్పచెప్పిన తర్వాత ఆ బాధ్యత మా నెత్తి మీద పెట్టుకుని చాలా కష్టంతో రిస్క్ తోటి చేస్తుంటాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. అయినా సరే వాళ్ళతో కూడా ఉండి మేము ఓనర్స్ తప్పకుండా కూడా ఫాలో అయ్యి పని చేయించుకుని చాలా టెన్షన్లతో కూడుకున్న వ్యాపారం మేము చేస్తున్నాం. మేము నాకు తెలిసింది, నేను పుట్టడం రామకృష్ణ మైక్సరీస్ ఫస్ట్ 1959లో స్టార్ట్ చేశారు రాజమండ్రిలో. అప్పటి నుంచి కూడా మా తండ్రి తరం అయిపోయిన తర్వాత నేను, నా తరం అయిన తర్వాత మా అబ్బాయి, అలాగే ఈ తరాలుగా చాలామంది ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నాం. వేరే వృత్తులకి వెళ్ళలేక, ఆర్థిక స్తోమతలు లేక ఇందులోనే కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటిది మేము చాలా టెన్షన్తో కూడుకున్న వ్యాపారం. దీనికోసం ఒక ఆరోగ్యం కింద అందరం ముందుగా తీసుకుంటే టెస్టులు చేసుకుంటే బాగుంటుంది కదా అని బయటకి ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేయాలంటే ఇంచుమించు ఇప్పుడు చేసే టెస్టులు 7,000 నుంచి 9,000 దాకా ఖర్చు అవుతుంది. బయట ఎవరైనా ఓపెన్ చేయించుకోవాలంటే అవన్నీ కూడా ఉచితంగా అసోసియేషన్ తరపున గన్ని భాస్కర్ గారిని అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు మేము ఈ కార్యక్రమం చేయగలిగాం. అలాగే ఫ్యామిలీస్ అందరూ కూడా మాకు చుట్టుపక్కల మా ఊర్లో వాళ్ళు కాకుండా పొరుగురు వాళ్ళు కూడా మెండపేట నుంచి, అలాగే ద్రాక్షారం నుంచి, రాజానగరం నుంచి, చాలా మండలాల నుంచి వచ్చారు. డాక్టర్ గారు ఇప్పుడు మీకు ఎక్కడ మెగా క్యాంప్ పెట్టాలన్నా సరే తప్పకుండా నేను చేయూతనిస్తానని డాక్టర్ గారు చెప్పారు. అది మేము స్ఫూర్తిగా తీసుకుని ఇంకొన్ని మెడికల్ క్యాంపులు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, అలాగే వర్కర్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అది పత్రికామూలంగా మా కష్టాలని పత్రికలు ఎప్పుడు కూడా వేరే దానికోసం రాస్తారు. కానీ నిజంగా అయితే మాత్రం చాలా కష్టాలు, మా కష్టాలు చెప్పుకుంటా కూడా ఒక వేదిక కావాలని మేము త్వరలో అనుకుంటున్నాం. అలాగే మాది ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు మా ఈ సంస్థ మైక్ లైటింగ్ ఓనర్స్ అసోసియేషన్ అని స్థాపించి 40 సంవత్సరాల పైన అయింది. 40 సంవత్సరాల్లో ఇప్పుడు అన్నీ కూడా ఒక ఆచరణలో కింద సిస్టమేటిక్గా మా అసోసియేషన్ నడుస్తుందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. వ్యాపారంలో కానీ, అలాగే మాకు ఇచ్చే యజమానులకు కూడా పూర్తిగా మేము సహకారం ఇచ్చేలాగా, అలాగే మా అసోసియేషన్ తరఫున మేము ఎవరు చెప్పినా సరే అసోసియేషన్లో మన యజమానికి లోపం లేకుండా బాగా చేసిన రోజున మనకు బాగుంటుంది అన్న ఉద్దేశం కూడా మేము సందేశం ఇస్తున్నాం. ప్రతి నెల మీటింగ్స్ పెట్టుకుని మేము ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అలాగే 16వ తారీఖున, ఆగస్టు 16వ తారీఖున 30 సంవత్సరాల పైనుంచి భద్రతా దినోత్సవాన్ని ఒక కార్యక్రమం పెట్టుకుని దాంట్లో మా సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్లు చేయడం, హెల్త్ పాలసీలు అవన్నీ చేయడం అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే ప్రతి దాంట్లో కూడా మీ పత్రికా విలేకరులు కూడా మాకు సహకరించి మా కష్టాలని, మా సభ్యుల యొక్క కష్టాలని, అలా ఇది కూడా గుండు లోతుగులోకి వెళ్ళి మా కష్టాలను మీరు చూసి మీరు మాతో పాటు మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో కానీ పెళ్ళిళ్ళు కానీ ఉంటుంటారు. మా కష్టాలు మీకే తెలుసు. అంచేత మా కష్టాలకు ఫలితంగా బాగుండేలాగా గవర్నమెంట్ నుంచి కూడా మాకు ప్రోత్సాహాలు వచ్చేలాగా మీ అందరి సహకారంతో చేయవలసిందిగా, సబ్సిడీ లోన్లు కానీ ఇవి కానీ ఇప్పుడు అటువంటి లోన్స్ కూడా అన్ని రకాలుగా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం మా అసోసియేషన్ తరఫున. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి సౌండ్ అండ్ లైటింగ్ అసోసియేషన్ వారు, మన సత్యసౌండ్ వెంకటేశ్వర గారు ఈ ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందదాయకం. కమిటీ వారు ఆ ఉచిత వైద్య శిబిరం పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ టెస్టుల గురించి ఎంత ఖర్చు అవుద్దో అదంతా కూడా ఇక్కడ ఉచితంగా చేయడం, అలాగే జిఎస్ఎల్ గన్ని భాస్కర్ రావు గారు డాక్టర్ గారు
మరి ఆయన సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకం. అయితే చాలా విషయాలు వెంకటేశ్వరరావు చెప్పారు. మాది ఎక్కువ టెన్షన్తో కూడుకున్న పని అండి. కానీ ఒకరోజు మా కోసం వెచ్చించి హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకోలేని పరిస్థితి, అలాగే డబ్బుల రీత్యా కూడా లేని పరిస్థితి. అటువంటి సమయంలో ఇటువంటి మెగా వైద్య శిబిరాలు మాకెంతో ఉపయోగపడతాయని, దీనికి సంబంధించి సహకరించిన వాళ్ళందరికీ కూడా మా రామచంద్రపురం మండలం, అలాగే మెండపేట మండలం, ఆలమూరు మండలం, కోనసీమ జిల్లా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.